మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో మనం ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తొందరగా పొందాలి అంటే మనం మంగళహారతి ఇచ్చేటప్పుడు పఠించవలసిన అద్భుతమైన శ్లోకం అండి. అదేంటంటే కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. మరి ఈ శ్లోకాన్ని అయితే పఠిస్తూ స్వామివారికి మనం మంగళహారతి అర్పించినట్లయితే స్వామివారి అనుగ్రహం తొందరగా పొందొచ్చంట. నచ్చిందా? అయితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నామస్మరణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అయితే ఈ వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మేము ఇలాంటి ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇలాంటి మరో అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.